ఓం శాంతి. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం దృష్టి. మన దృష్టి ఎలా ఉంటుందో మన జీవితం అలానే ఉంటుంది. ఆ దృష్టి ఎలా ఉంటుంది అంటే మన మనసులో ఎలాంటి భావాలు ఉంటాయో ఆ భావాన్ని అనుసరించి మన కళ్ళల్లో కనిపిస్తుంది. అందుకే చూడండి అంటారు, ఈరోజు నువ్వు చాలా బాధగా కనిపిస్తున్నావు, నీ కళ్ళు తెలుస్తున్నాయి. అలాగే మనం చాలా సంతోషంగా ఉంటే కూడా చెప్తారు, నీ కళ్ళల్లో ఆ సంతోషం కనిపిస్తుంది అని. అంటే మన లోపల మనసులో ఏవైతే భావాలు ఉన్నాయో వాటన్నిటినీ కళ్ళకు కట్టేలాగా చూపించేది దృష్టి అన్నమాట. అంటే మన కళ్ళల్లో కనిపిస్తుంది అన్నమాట. అందుకని మన మనసులో ఉన్న ప్రతిదీ మనకి బయటకి కనిపించేది ఎలాగా అంటే దృష్టి ద్వారా కనిపిస్తుంది. మన దృష్టి కూడా ఎలా ఉంటుంది అంటే మన మనసులో భావాలు బాగుంటే మన దృష్టి కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. అందుకని ఈ దృష్టి కూడా ఎలా ఉంటుంది అంటే శుద్ధమైన దృష్టి ఉంటుంది, అశుద్ధమైన దృష్టి కూడా ఉంటుంది. శుద్ధమైన దృష్టి అంటే మనకి ప్రతి ఒక్కరి పట్ల మంచి ఆలోచనతో కూడినటువంటి దృష్టి ఉన్నట్లయితే అది శుద్ధమైన దృష్టి అంటారు. ఇలా శుద్ధమైన దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితం చాలా ఉన్నతిగా ఉంటుంది. ఇలా శుద్ధమైన దృష్టి ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే నిత్యం ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక విషయాలపైన అటెన్షన్ ఉంచి వాటిపై మక్కువ ఎవరైతే చూపిస్తారో వారికి ఆటోమేటిక్గానే ప్రతి ఒక్కరిపైన శుభభావన ఉంటుంది. ఈ శుభమైన భావన కారణంగా ప్రతి ఒక్కరిని సద్భావనతో చూడగలుగుతారు. ఎప్పుడైతే అలా సద్భావనతో మనిషిని చూడడం మొదలు పెడతారో ఎదుటి వ్యక్తిలో కూడా పరివర్తన అనేది ఆటోమేటిక్గానే రావడం మొదలవుతుంది. అందుకని శుద్ధమైన దృష్టి ఉండాలి. ఎంత శుద్ధమైన దృష్టి ఉంటుందో మన జీవితం లోపల కూడా మంచిగా ఆలోచన ఉండడం వల్ల మనం సంతోషంగా కూడా జీవించగలుగుతాం. ఈ శుద్ధమైన దృష్టి ఎంత అద్భుతమైన పని చేస్తుంది అంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా కానీ మనం వాళ్ళని సద్భావనతో చూడడం వల్ల వాళ్ళ జీవితాలు కూడా పరివర్తన అవ్వడం జరుగుతుందన్నమాట. దాని గురించి మనం ఒక చిన్న విషయం తెలుసుకుందాము. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో ఓం రాధ అంటే ఇప్పుడు అందరం కూడా మమ్మ అని పిలుస్తూ ఉంటాం. ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె చిన్ననాటి వయసులోనే ఓం రాధగా భగవంతుడి దగ్గరికి రావడం జరిగింది ఆశ్రమానికి. తర్వాత ఆమె భగవంతుడి జ్ఞానాన్ని తన నిజ జీవితంలో ధారణ చేస్తూ ఆధ్యాత్మిక విషయాల చింతన చేస్తూ నిత్య కార్యక్రమాలు చేస్తూ అనేక మందికి ఆదర్శవంతంగా జీవించసాగేది. ఆమె అందరూ కూడా ఆమె చేసే పాలనకి ఆమెను మమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే తల్లి లాగా పాలన చేసేది. అందుకే అందరూ ఏమనేవారు అంటే ఆమెను మమ్మ అనేవారు. అయితే ఆమె ఒక రోజు సత్సంగ నిమిత్తం వేరొక ప్రదేశంలో ఒక చిన్న ఊర్లో గ్రామంలో మేడ సత్సంగం చేయడానికి వెళ్ళేది ఉంది. అయితే అక్కడ ఉన్నట్టు ఆ సత్సంగానికి వెళ్ళడానికి ఆమె రెడీ అవుతుంది. అయితే దానికంటే ముందు మనం ఒక చిన్న పాప అక్కడ ఆ సత్సంగం పైన ఈమె వస్తుంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. ఆమెకి ఎలా అర్థమవుతుందంటే ఒకరు వచ్చి చెప్తారు మన మేడ మీదకి వైష్ణవి దేవి వస్తుంది అని, ఇంకొకరు వచ్చి చెప్తారు మన మేడ మీదకి జగదాంబ వస్తుందని, ఇంకొకరు వచ్చి చెప్తారు సరస్వతి దేవి వస్తుందని. అప్పుడు ఆమె అనుకుంటుంది, ఏంటి దేవీలు అందరూ మేడ మీదకే వచ్చి సత్సంగం చేస్తున్నారా ఏంటి, మనం తప్పకుండా వెళ్ళాలి అనుకుంటుంది. అలా అనుకుని ఆమె పరుగున ఆ సత్సంగానికి వెళ్తుంది. ఆ సత్సంగంలో మమ్మ కూర్చుని సత్సంగ జ్ఞానం చెప్పడానికి మెడిటేషన్ చేపిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ పాప ఆమె దగ్గర పాప రాగానే ఆమె సైగ చేసి ఆ పాపను పిలుస్తుంది. ఆ పాప వెళ్ళి ఈమెనా అన్ని దేవీలు అని ఆమెను చూడగానే ఆ అన్ని దేవీల యొక్క భావన ఆమెకి కలుగుతుంది. అంటే ఆమె ఆధ్యాత్మిక చింతన అంత ఉన్నతంగా భగవంతుడి మీద ప్రేమ అంత ఉన్నతంగా ఉన్న కారణంగా ఆ పాపకి ఆమెలో అన్ని దేవీలు కనిపించడం జరుగుతుంది. ఆ పాప చాలా సంతోషంగా మమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు మమ్మ చెప్తారు, నువ్వు వెళ్ళి ఆ పక్కన కింద ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకురా అని చెప్తారు. ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఒక్క సెకండ్ కూడా మందు తాగకుండా ఉండలేడు. ప్రతి సెకండ్ మందు తాగుతూనే ఉండేవాడు. అలా మందు తాగడం ఎలా అంటే మందు తాగడం ఆగిపోతే
మళ్ళీ ఇంకో బాటిల్ తీసుకోవడం, మందు తాగడం, అలాంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని తీసుకురమ్మని ఈ పాపను పంపించడం జరుగుతుంది. అయితే ఆమె వెళ్తుంది, మా అమ్మ చెప్పారని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే చెప్తుంది, ఇలాగా జగదాంబ లేదా మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, ఎలాగైనా మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అయితే ఆయన అంటాడు, నేను ఇలా ఉన్నాను, నేను రాలేను అని చెప్తాడు. కాదు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, నేను మిమ్మల్ని తీసుకునే వెళ్తాను అంటాను. ఆమె అలా అక్కడే కూర్చుంటుంది. ఆయన అప్పుడైతే నేను ఇంకా నువ్వు వినట్లేదు, నేను ఎలాగ వస్తాను అని ఆయన స్నానం చేసి కొంచెం మంచిగా ఫ్రెష్ అయ్యి ఆమెతో పాటు రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆయన సత్సంగంలో కూర్చుంటాడు. ఆమె మధురమైన దృష్టిని ఇస్తూ, చాలా ప్రేమమయ దృష్టిని ఇస్తూ ఉంటుందన్నమాట. ఇస్తూ భగవంతుడి జ్ఞాన సందేశాన్ని ఇస్తుంది. మన అలవాట్లు మనల్ని ఇలా తయారు చేస్తాయి, మనం ఎంతో ఉన్నతంగా తయారు కావాలి, మన లక్షణాలు ఇవి, మన గుణాలు ఇవి అని ఆధ్యాత్మిక విషయాలన్నీ ఆమె చెప్తూ ఎంతో ప్రేమతో కూడినటువంటి దృష్టిని ఇస్తూ ఉందన్నమాట. ఆ దృష్టిని ఇచ్చేసరికి ఆ వ్యక్తి మొత్తం సత్సంగం అయ్యేసరికి సాష్టాంగ నమస్కారం చేసి మా అమ్మ మీద, అమ్మ తల్లి జగదాంబ, నీ కోసం నేను ఎంతో పరితపించాను, నువ్వు దొరకలేదు, నాకు ఇప్పుడు నువ్వు దొరికావు కదా, సో ఈ సెకండ్ నుంచి నేను ఈ మందు తాగడం ఆపేస్తా అని చెప్పి ఆ సెకండ్ నుంచి ఆయన ఆ మందు తాగడం ఆపేసి మొత్తం తన దగ్గర ఉన్న బాటిల్స్ అన్నీ బయటపడడం జరుగుతుంది. అంటే ఆమె భగవంతుడు నామస్మరణలో, ఆధ్యాత్మిక చింతనలో, ఆధ్యాత్మిక విషయాలలో భగవంతుడి మీద అమిత ప్రేమతో ప్రతి ఒక్కరిని అదే అమిత ప్రేమతో చూడడం కారణంగా ఆ వ్యక్తిలో కూడా పరివర్తన అనేది వచ్చింది. ఒక్క సెకండ్ తాగకుండా ఉండలేని వ్యక్తి ఒక్కసారిగా మొత్తం తాగుడు అంతటిని వదిలేశాడు. అంటే ఆమె దృష్టిలో ఎంత శక్తి ఉంది అంటే పరమాత్మ నుండి పూర్తి శక్తి అంతా ఆమెలో ఉంది. దాని కారణంగా ఆ వ్యక్తిని చూడడంతోనే ఆమె వ్యక్తి ఇలాంటి అలవాటు గల వ్యక్తి, వీళ్ళలో ఈ అవగుణం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చూడలేదు. ఆ వ్యక్తిని చూడగానే ఏం చూస్తుంది అంటే ఆమె ఆత్మనే చూసింది. ఆ ఆత్మని చూసి ఆత్మ యొక్క ఒరిజినల్ క్వాలిటీస్ ఏంటి, ఆ ఆత్మ ఎప్పటి నుంచి శాంతి స్వరూపమే, ప్రేమ స్వరూపమే, ఆత్మ ఒరిజినల్ క్వాలిటీస్ ఇవన్నీ ఆ ఆత్మరూపంలో చూసిన కారణంగా ఆ వ్యక్తుల పరివర్తన వచ్చింది. ఆ వ్యక్తి ఆసక్తి నుంచి తనలో ఎప్పటి నుంచో మారలేనటువంటి అలవాటును కూడా వదులుకోగలిగాడు. అలా మన దృష్టి ఎంత ఉన్నతంగా ఉన్నట్లయితే మన ఎదురుగా ఎలాంటి ఆలోచనలతో, ఎలాంటి చెడు దృష్టితో వచ్చిన వ్యక్తులైనా మనం మార్చగలుగుతాం అనమాట. అందుకని ఈ సెకండ్ నుంచి మన దృష్టి ఎలా ఉండాలి అంటే ఎదుట వ్యక్తి ఎలా ఉన్నాడు అనే దాన్ని మనం చూడటానికి బదులుగా మన లోపల వారి పట్ల సద్భావనతో కూడిన ఆలోచనలు ఉన్నట్లయితే, వారి సద్భావన దృష్టితో చూస్తున్నట్లయితే ఆటోమేటిక్గానే ఎదుటి వ్యక్తిలో మార్పు అనేది తప్పకుండా వస్తుందన్నమాట. కానీ మనం ఎలా చూస్తాము అంటే ఈరోజు ప్రస్తుతం ఎవరైనా ఒక వ్యక్తి మన ముందుకు వస్తే ఆ వ్యక్తి ఒకప్పుడు ఏం చేశాడు అవన్నీ చూడడం మొదలు పెట్టాం. దానివల్ల మన ఆలోచనల్లో వాళ్ళ పట్ల చెడు భావాలు వ్యక్తం అంటే వస్తూ ఉంటాయి. ఆ చెడు భావాలు రావడం వల్ల మనం ఆ వ్యక్తిని కూడా ఎలా చూస్తామంటే చెడు దృష్టితోనే చూస్తాం. ఎప్పుడైతే ఆ వ్యక్తిని చెడు దృష్టితో చూస్తామో వాళ్ళు మారాలని ప్రయత్నం చేసినా మారలేకపోతారు. అదే ఆ వ్యక్తిని మనం మంచి దృష్టితో చూడడం మొదలు పెడితే ఆ వ్యక్తిలో మార్పు తప్పకుండా రావడం అనేది ఉంటుందన్నమాట. అందుకని మనం ఈ సెకండ్ ఏం చేయించాలంటే ఎవరిని చూసినా ఆత్మభావనతో చూసి వాళ్ళలో మంచి గుణాలను చూడడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే మనం ఆ దృష్టితో చూస్తామో ఎదుటి వ్యక్తి తప్పకుండా మారగలుగుతారనమాట. అలా మన దృష్టిని ఎలా ఉంచాలి అంటే ఈరోజు మనం మొత్తం ఒక వైట్ పేపర్ చూపించి ఆ వైట్ పేపర్లో ఒక డాట్ ఎక్కడైనా పెట్టాను అనుకోండి, అందరినీ మీకు ఈ పేపర్లో ఏం కనిపిస్తుంది అని అడిగితే 90% మెంబర్స్ ఏం చెప్తారు అంటే ఆ డాట్ కనిపిస్తుంది అని మాత్రమే చెప్తారు. మిగతా 10% మెంబర్స్ ఏం చెప్తారంటే మిగతా వైట్ పేపర్ గురించి చెప్తారు. అంటే మనం ఈరోజు మన దృష్టికోణం ఎలా మారిపోయింది అంటే ప్రపంచంలో చుట్టూ ఎంత మంచి అయినా ఉండనియండి, మనం ఆ మంచిని ఏం చూడలేకపోతున్నాం. మన కళ్ళన్నీ ఎప్పుడు దేని వైపుకి వెళ్తున్నాయి అంటే ఎక్కడ చెడు ఉందో దాని వైపుకి వెళ్ళిపోతుంది. ఎంతగా మనం చెడు వైపుకి కళ్ళు పెడుతూ ఉంటామో అంతగా మనం చెడుగా మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఎంతగా మంచి వైపు మన కళ్ళు వెళ్తాయో మనం అంత మంచిగా అవడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం 90% చేసే జనం ఏంటి అంటే ఆ డాట్ని చూస్తాం తప్ప చుట్టూ ఉన్న వైట్ పేపర్ చూడం. మనం ఈ సెకండ్ నుంచి ఏం చేయాలి అంటే చుట్టూ ఉన్నటువంటి వైట్ పేపర్నే చూడాలి తప్ప ఆ డాట్ని చూడడం మానేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే చుట్టూ ఉన్న వైట్ పేపర్ని చూస్తామో మన లైఫ్ కూడా ఇంత ప్లెయిన్గా ఉంటుంది. ఆవిడ మంచి ఆలోచనలు చేయడం మొదలు పెడతాం, మన జీవితం కూడా మంచిగా వెళ్ళడం ప్రారంభం అవుతుంది అనమాట. మన జీవితంలో మన దృష్టి అనేది మనం ఎలా ఏర్పడుతుంది అంటే ఎక్కువలో ఎక్కువ ఈరోజు ప్రతి ఒక్కరు దృష్టి అశుద్ధంగా అయిపోవడానికి ముఖ్య కారణాలు కొన్ని. ముఖ్య కారణం ఏంటి అంటే ఒకటి ఫోన్, ఇంకొకటి టీవీ. ఈ రోజుల్లో ఒకప్పట్లో పిల్లలకి ఏమైనా వినిపిస్తే పిల్లలకి ఎలాంటి విషయాలు వినిపించేవారు అంటే భగవద్గీత లేక మంచి మంచి విషయాలన్నీ వినిపించేవారు. ఆ విన్న తర్వాత దాన్ని వాళ్ళు విజువలైజేషన్ చేసుకునేవారు, అంటే దాన్నే చూసేవారు. దాన్ని చూడడం వల్ల వాటి నుండి ఏవైతే నేర్చుకోవాలో మంచివన్నీ నేర్చుకునేవారు. దాంతో వీళ్ళల్లో ఉన్నతి అనేది మంచిగా ఉండేది. కానీ ఈ రోజుల్లో ఎక్కువలో ఎక్కువ ఎక్కడ చూపించినా ఏం చూస్తున్నాము అంటే మూవీస్ చూస్తున్నారు. ఆ మూవీస్లో మంచి కంటే చెడు ఎక్కువగా చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ చెడుని చూసి దాన్ని వెంటనే అట్రాక్ట్ చేసుకుని అదే దృష్టికోణంలో వేరే వారిని చూడడం మొదలవుతుంది. దానివల్ల మన జీవితంలో ఏమవుతుంది అంటే సంతోషానికంటే కూడా దుఃఖానికి ఎక్కువగా లోనవుతున్నాం. అంటే ఆ విధంగా మనం జీవించడం మొదలు పెడుతున్నాం. దాంతో మన జీవితం ఆ విధంగా అయిపోవడం మొదలవుతుంది. అదే మరి మంచి విషయాలు వినడం మొదలుపెట్టి మంచి విషయాలను చూడడం మొదలు పెడితే మన మనసు అది స్వీకరించినప్పుడు, మన భావాలు సద్భావనలతో ఉన్నప్పుడు మనం చూసే దృష్టికోణం కూడా ఎలా ఉంటుంది అంటే మంచిగా ఉండటం మొదలవుతుంది. అందుకే మన దృష్టి ఎలా ఉండాలి అంటే శుద్ధమైన దృష్టి ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఈరోజు చూడండి, దృష్టి శుద్ధమైనది ఉండాలి. ఇంకా ఇంకో దృష్టి ఏంటి అంటే అశుద్ధమైన దృష్టి. అశుద్ధమైన దృష్టి అంటే ఎవరైనా మన ముందుకు రాగానే వాళ్ళలో ఉన్నటువంటి అవగుణాలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తున్నామంటే దృష్టి అశుద్ధం అనమాట. మనం మన దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళలో మంచి గుణాలను మంచిని చూడడమే శుద్ధమైనటువంటి దృష్టి. అందుకనే చూడండి, అశుద్ధ దృష్టి ఎలాంటిది అంటే ఎలాంటి దాన్నైనా పాడు చేస్తుంది అని చెప్తారు. అందుకనే లౌకికంలో అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు చూడండి, ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు తప్పకుండా ఏం చేస్తారు అంటే దిష్టి బొమ్మను పెట్టడం జరుగుతుంది, లేదా ఒక గుమ్మడికాయను కట్టడం జరుగుతుంది. ఎందుకు అలా కట్టడం జరుగుతుంది అంటే ఊర్లో అందరూ లేదా అందరూ చూసే వాళ్ళ కళ్ళు ఆ బిల్డింగ్ పైన పడుతుంది. ఆ బిల్డింగ్ పై పడి కొద్దిమంది మంచి భావాలు కలవాళ్ళు మంచిగా కట్టుకున్నారు, మంచిగా ఉన్నారు, వాళ్ళ జీవితం బాగుండాలి అనుకునే వాళ్ళు కొద్దిమంది. ఇంకొంతమంది దృష్టి ఎలా ఉంటుంది అంటే వీళ్ళు బాగా కట్టుకున్నారు, వీళ్ళు ఎలా అయినా నాశనం అయిపోతారులే అన్న చెడు దృష్టి కలవాళ్ళు కొద్దిమంది ఉంటారు. అందుకని ఏం చేస్తారు అంటే ఇలాంటి ఆలోచనల నుండి వాళ్ళు మరలాడానికి గుర్తుగా దిష్టి బొమ్మను పెడతారు. అప్పుడు ఆటోమేటిక్గానే బిల్డింగ్లో ఆ దిష్టి బొమ్మ వైపుకి మనసు వెళ్తుంది. ఆటోమేటిక్గానే వాళ్ళకి ఆ బిల్డింగ్ మీద ఉన్న దిష్టి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అంటే దృష్టి యొక్క అశుద్ధత ఏదైతే ఉందో అది సమాప్త అవుతుంది అన్న భావంతో పూర్వీకులు దిష్టి బొమ్మను గుమ్మడికాయను పెట్టడం జరుగుతుంది. అంటే దృష్టికి ఎంతో తెలియనంత పవర్ ఉంది అని మన పూర్వీకులే చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకనే మనకు అలాంటి దృష్టి నుండి కూడా మనం ముక్తి అవ్వాలి అంటే మనం శక్తిశాలి అవ్వాలి, వాటి ఎఫెక్ట్ కూడా మన మీద పడకుండా ఉండాలి అంటే మన దగ్గర అంత ఆధ్యాత్మికత పవర్ ఉండాలి, మన దగ్గర పరమాత్మ శక్తి ఉండాలి. మన దృష్టిలో ఎప్పుడు పరమాత్మను పెట్టుకుని ఉంచుకోండి. మనం ఆ పరమాత్మ స్మృతిలో పరమాత్మ శక్తిలో ఉండి ఆ పరమాత్మ శక్తి కిరణాలను ఇంటి నిండా నింపి ఉంచండి. ఎవరి దృష్టి మీ ఇంటి మీద పడే ఛాన్స్ లేదు. ఒకవేళ పడినా ఈ పరమాత్మ శక్తి కిరణాలు వాటిని ఆటోమేటిక్గానే భస్మం చేసేస్తుంది. ఈ రోజుల్లో ఆహారం మన దగ్గరకు వచ్చేంత వరకు కూడా అనేక మంది దృష్టి దాని మీద పడి మన వరకు వస్తుంది. కొద్ది మందికి మంచి ఆలోచనలు ఉంటాయి, కొద్ది మందికి చెడు దృష్టి ఉంటుంది, కొద్ది మందికి కొన్ని రకాల దృష్టిలు ఉంటాయి. ఇలా వచ్చినటువంటి ఆహారాన్ని మనం ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నోట్లో వేసి తినేస్తామో చెప్పలేం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు ఏం చేస్తామంటే ఇలా వచ్చిందంటే ఆహారం వెంటనే ఇలా తీసేసుకుంటాం.
కానీ ఒకప్పుడు పూర్వము ఆహారం స్వీకరించే విధానం ఎలా ఉండేది అంటే, ఆహారం ప్లేట్లో మొత్తం వస్తువులన్నీ పెట్టేవారు. పెట్టిన తర్వాత ఆహారంలో అన్నీ పెట్టిన తర్వాతనే 1-2 నిమిషాలు భగవంతుని ధ్యానం చేసి పక్కన ఒక చిన్న ముద్ద పెట్టి ఆ తర్వాత మిగతా ఆహారాన్ని స్వీకరించేవారు. దానివల్ల ఏమైంది అంటే ఆధ్యాత్మిక చింతన ఉండేది అప్పట్లో, అందుకని ఆ విధంగా చేసేవారు. దానివల్ల దానిలో ఉన్న అశుద్ధత అంతా సమాప్తం అయిపోయి అప్పుడు వారు ఈ ఆహారాన్ని స్వీకరించేవారు. దానివల్ల ఆరోగ్యంగా జీవించేవాళ్ళు పూర్వం మనుషులు. జీవితాలు ఉన్నతంగా వెళ్తూ ఉండే. మానస కార్యక్రమానికి పునః స్వాగతం. ఓం శాంతి. ఈరోజు ఎక్కడంటే అక్కడ అలా నుంచుంటాము, ఎవరైనా ఏదైనా ఆహారం ఇస్తారు, వెంటనే నోట్లోకి వెళ్ళిపోతాం. దానివల్ల ఎవరెవరు ఏ ఆలోచనలతో ఉన్నారో, ఎలాంటి దృష్టితో ఉన్నారో అదంతా మన లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్లే మనం ఈజీగా ఎఫెక్ట్ అయిపోతున్నాం, మన ఆరోగ్యాలకి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది, మనసు ఆందోళనకి ఈజీగా ఎఫెక్ట్ అయిపోతుంది, మనసు అలజడిలోకి. ఇలా మనం ఎఫెక్ట్ అయిపోయి తెలియకుండానే అశుద్ధతని చూడడం ప్రారంభమైపోయింది. వీటి నుండి మనం ఫ్రీ అవ్వాలి అంటే మనం చేయాల్సిన చిన్న పని ఏంటి అంటే, మనం మంచినీరు త్రాగుతున్నా కానీ ఆ మంచినీరు మన చేతిలోకి తీసుకొని 2 నిమిషాల భగవంతుడి నామస్మరణ చేసి భగవంతుడి యొక్క శక్తిశాలి కిరణాలు ఈ మంచినీటి మీద పడుతున్నాయి. ఈ మంచినీరు చాలా శుద్ధంగా మారుతుంది. ఈ శుద్ధంగా మారేటటువంటి నీరు నేను త్రాగడంతో ఈ బాడీ కూడా క్లీన్ అవుతుంది అనుకుని తాగినప్పుడు ఆ మంచినీరు లోపలికి వెళ్ళిన తర్వాత బాడీ క్లీన్గా ఉంటుంది, మన ఆలోచనలు కూడా సాత్వికంగా మారుతాయి, మన స్థితి కూడా ఉన్నతిలోకి వెళ్ళడం మొదలవుతుంది. అలానే ఆహారం స్వీకరించేటప్పుడు కూడా మనము ఇది భగవంతుడు నా కోసం ఇచ్చినటువంటి ఆహారం, దీన్ని నేను ఒక్క మెతుకు కూడా వేస్ట్గా పడేయద్దు, నాకు దీన్ని ప్రతిదాన్ని సఫలం చేయాలి అని భావించి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి భగవంతుడి యొక్క శక్తి కిరణాలను అంటే భగవంతుడు దృష్టిని ఆహారం మీద ఉంచి ఈ దృష్టి ద్వారా భోజనాన్ని అంతటిని శుద్ధం చేసి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే మీరు ఈ విధంగా తినే ప్రతిదాన్ని స్వీకరించే ప్రతిదాన్ని భగవంతుడి శక్తి కిరణాలు నింపి శుద్ధం చేసి అంటే భగవంతుడి దృష్టి నింపి శుద్ధం చేసి తింటారు, అప్పుడు ఆహారం మీకు సాత్వికంగా మారుతుంది. అంటే ఆహారంలో శక్తి నిండుతుంది. ఆహారం తీసుకున్నప్పుడు మీరు శక్తిశాలిగా అవ్వగలుగుతారనమాట. అందుకని ఈరోజు ఈ సెకండ్ నుంచి మన ఆహారం ఎలా ఉండాలి అంటే భగవంతుడు నామస్మరణ చేసుకునే మన ఆహారాన్ని లోపలికి తీసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గానే మన మనసులో ఆలోచన సరళి కూడా స్లో డౌన్ అవుతుంది, మంచి సంకల్పాలు చేయడం మొదలవుతాయి. ఎప్పుడైతే అలా మంచి సంకల్పాలు చేస్తామో మన దృష్టి కూడా ఎదుట వాళ్ళపైన మంచిగా పడుతుంది. అప్పుడు ఎదుట వ్యక్తి ఎంత అశుద్ధ భావనతో మన ముందుకు వచ్చినా మన దగ్గర ఉన్న శుద్ధమైన దృష్టి పవర్ ఎక్కువ కారణంగా వాళ్ళ అశుద్ధత సమాప్త అయిపోవడం తప్పనిసరి అన్నమాట. అందుకని ఈ రోజు నుంచి మనం ఆహారంలో శుద్ధతను నింపే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి, మన దృష్టి రోజు ఎలా అయిపోయింది అంటే మన దృష్టికోణం ఎలా ఉంది అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఏదైనా మనకి విజయం పొందలేకపోయాం, అప్పుడు వెంటనే మనం ఎవరిని అనడం మొదలు పెడతామంటే భగవంతుడిని అనడం మొదలు పెడతాం. ఏమంటాం, భగవంతుడు ఇంత చేశాడు, ఇలా చేశాడు, అలా. మన దృష్టికోణం ఎలా ఉందో దాన్ని అనుసరించి భగవంతుడిని నిందించడానికి కూడా వెనకాడట్లేదు. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక వ్యక్తి తన ఇంటిలోంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. బయటికి వెళ్దాం అనుకునే సమయానికి తన చెప్పులు తెగిపోతాయి. తన చెప్పులు తెగిపోయేసరికి భగవంతుడు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడే అని అనుకుంటాడు. మళ్ళీ షూ వేయడం మొదలు పెడతాడు. ఆ షూ కూడా తెగిపోతుంది. ఇంకేం చేయలేక షూ కూడా కొంచెం బాగకుండా ఉంటుంది, అది వేసుకుని వెళ్ళేలా లేదు. అతను ఇంకా భగవంతుని నిందించి భగవంతుడి మీద కోప దృష్టి పెట్టుకొని తన నడక మొదలు పెడతాడు వెళ్ళడానికి. వెళ్తూ ఉన్న టైంలో తనకి పక్కన ఇంకో వ్యక్తి కనిపిస్తాడు. ఎలాంటి వ్యక్తి కనిపిస్తాడు అంటే తనకు అసలు కాళ్ళే లేవు, కానీ తన ముఖంలో చాలా సంతోషంగా జీవించడం మొదలు పెడుతూ సంతోషంగా వెళ్తాడు. అప్పుడు వెంటనే తన దృష్టి మారుతుంది. ఎలా అంటే భగవంతుడు నాకు నా కాళ్ళని ఇచ్చాడు, నాకు నడవడానికి కాళ్ళు అయితే ఇచ్చాడు కదా, జోడు లేకపోతే ఏముంది,
నాకు చేతులు ఇచ్చాడు పని చేసుకోవడానికి, నా బాడీలో అన్ని అవయవాలు ఇచ్చాడు, ఇన్ని ఇచ్చినా వీటిని ఏమీ నేను చూసుకోలేకపోయానే, చిన్న చెప్పులు లేవని భగవంతుని దెబ్బలాడానే అని అప్పుడు అతని దృష్టికోణాన్ని మార్చుకుని అసలు జీవితం సంతోషంగా ఉండేది ఏంటి అంటే నా దృష్టికోణంలో ఉంది అని అనుకోవడం మొదలు పెట్టాడనమాట. ఆ వ్యక్తి పక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు, కాళ్ళు లేని వ్యక్తి దగ్గరికి, మీరు ఎలా జీవించగలుగుతున్నారంటే నేను ఇలా ఇలా ఇన్ని పనులు చేస్తున్నాను, వీటి ద్వారా నా జీవనం సంతోషంగా వెళ్తుంది, నా కాళ్ళు లేవన్న భావనే లేదు అంటాడు. అంటే ఇతనికి కాళ్ళు ఉన్నాయి కానీ చెప్పులు లేవు అన్నదానికి చాలా భగవంతుని తిట్టాడు. కానీ తనకి కాళ్ళు లేకపోయినా తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తూ చాలా సంతోషంగా ఉంటాడనమాట. అది చూసి ఇతను అనుకుంటాడనమాట, నాకు భగవంతుడు అన్నీ ఇచ్చినా కానీ సంతోషంగా జీవించలేకపోతున్నా, ఎందుకంటే నా ఆలోచన నా దృష్టికోణం బాగాలేదు. కానీ అతనికి భగవంతుడు ఏమి ఇవ్వకపోయినా అన్నీ ఇచ్చాడన్న సంతోషంలో జీవిస్తున్నాడు అని అనుకుంటాడు. అలా మనం చూసే విధానం ఎలా ఉంటే దాన్ని బట్టి మన జీవితం అనేది ఉంటుందన్నమాట. అందుకే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే మన దృష్టిని మార్చాలి. మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో వాటిని అన్నిటినీ మనం చూస్తూ వెళ్తే ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ థింగే మనకి భగవంతుడు ఇచ్చింది. ఎప్పుడైతే ప్రతి చిన్న ఇంపార్టెంట్ థింగ్ని మనం చూస్తామో మనం చాలా సంతోషాన్ని అనుభవించగలుగుతాం. మనకి ఎంతో అద్భుతమైన ఈ కళ్ళు భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ కళ్ళతో చూస్తే ఈ ప్రకృతి చూడండి, ఈ ప్రకృతిలో ఒక్కొక్క చిన్న చిన్న విషయాన్ని చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అవన్నీ చూస్తుంటే ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు. మన దృష్టికోణం బాగుంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. దాని ద్వారా మన జీవితం ఎంతో గొప్పగా మారుతుంది. కానీ మన దృష్టి కనుక అది చూసి నార్మల్ వదిలేస్తే నార్మలే ఉంటుంది. కానీ అదే ప్రతి చిన్న దాంట్లో ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలని చూడండి, ఆ దృష్టికోణంతో చూడండి, మీరు ఏదైనా అద్భుతాలే చేయొచ్చు. ఈరోజు గొప్ప గొప్ప సైంటిస్టులు అయ్యారు. మనము నార్మల్ వాళ్ళం, వాళ్ళు నార్మల్ వాళ్ళే. కానీ వాళ్ళు అంత గొప్ప సైంటిస్టులుగా ఎలా మారారు? వాళ్ళు అది చూసే విధానంలో డిఫరెన్స్ ఉంది. దీని నుండి నేను ఏం చేయాలి, దీని నుండి ఏం కొత్తగా కనిపెట్టాలి అని చూస్తారు, ఆ దృష్టికోణంతో చూస్తారు. దాంతో వాళ్ళు దాన్ని కొత్తగా కనిపెట్టి దానిలో అద్భుతాన్ని తీసుకొస్తారు. అలా మన జీవితంలో కూడా మనం ప్రతి దాంట్లో ఏం కొత్తదనాన్ని తీసుకురావాలి అనుకుంటే ప్రతి దాంట్లో మన జీవితంలో కొత్తదనాన్ని తీసుకొచ్చుకోవచ్చు. ఆవిడ మన లైఫ్ ప్రతి సెకండ్ సంతోషంగా జీవించగలుగుతాం అనమాట. అందుకని మనం ఈ సెకండ్ నుంచి ఏం చేయాలి అంటే మన దృష్టి యొక్క కోణాన్ని మార్చాలి. అంటే ప్రతి దాంట్లో శుద్ధమైన దృష్టి ఉంచి శుద్ధ భావనతో దృష్టిని చూస్తే మన జీవితం శుద్ధంగా మారుతుంది. అలానే ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూడాలి అంటే ప్రతి ఒక్కరు విశేషమైన వాళ్ళే, వాళ్ళలో చాలా గొప్పతనం ఉంది, వాళ్ళు ఇలా ఉన్నతంగా అయ్యేవాళ్ళు అని చూడండి. అప్పుడు వాళ్ళలో కూడా పరివర్తన రావడం మొదలవుతుంది. అందుకే ఏమంటారు అంటే మన దృష్టి బాగుంటే సృష్టి బాగుంటుంది అని. అందుకేమంటారు, ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా ఎర్రగా కనిపిస్తుంది. అలా ఏ కళ్ళద్దాలు పెడితే ఆ విధంగా లోకం కనిపిస్తుంది. అలా మన దృష్టి ఎలా ఉంటుందో మనకి ప్రపంచం కూడా అలానే కనిపిస్తుంది. అందుకని మన దృష్టిని మార్చి చూస్తే మనకి మన జీవితానికి చాలా బాగుంటుంది. అందుకని ఈ రోజు నుంచి మన దృష్టిని మార్చి మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకుందాం. ఈరోజు మనం దృష్టి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.